వరుసపెట్టి ప్రతి ఎన్నికల్లో రాహుల్ గాంధీ అంటే ఒక జోక్ అయిపోయింది. ఎందుకంటే అదొక ఐరన్ లెగ్ అన్నటువంటి ముద్ర పడిపోయింది. ఆయన ఉన్నాడంటే గ్యారంటీ ఓడిపోతారు అన్నట్టు. వరుసపెట్టి 3 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి కాంగ్రెస్ పార్టీకి, అట్లాగే అనేక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ మాత్రమే అధికారంలో ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. ఈ దఫా కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి. అందుకని ఇప్పుడు అస్సాంలో గట్టి పోటీ ఉంది. అస్సాంలో రాహుల్ గాంధీ ప్రచారం అతి నామమాత్రము. తమిళనాడులో ఇతన్ని వద్దని చెప్తున్నాడు స్టాలిన్, నువ్వు వస్తే నాశనం అవుతుంది, నువ్వు రావాకని చెప్తున్నాడు. అదే సందర్భంలో పాండిచ్చేరిలో అసలు పట్టించుకోవట్లేదు. ఇక బెంగాల్లో సీరియస్ గా ఎఫెక్ట్ పెట్టలేదు. బెంగాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ రూలింగ్ స్టేట్ కదా, అక్కడ పోయి ప్రచారం చేసి గెలిపించే ప్రయత్నం చేయట్లేదు. ఓన్లీ కేరళలోనే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కేరళలో గెలుపు గ్యారంటీగా ఉంది, ఎల్డిఎఫ్ యూడిఎఫ్ వచ్చే పరిస్థితి ఉందని. అందుకనే ప్రత్యేకించి అక్కడే ట్రై చేస్తున్నాడు. పినరై విజయన్ మీద దారుణమైనటువంటి కామెంట్స్ చేసుకుంటూ వస్తున్నాడు. అదే కమ్యూనిస్టులకు నచ్చట్లేదు.